హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. సో మంగళాచరణ చేసుకొని నేను మొదలు పెడతాను. నెక్స్ట్ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే వరభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతం 9వ స్కందం 15వ అధ్యాయం. పరశురామ భగవంతుడి యొక్క అవతారం, క్షత్రియ అవతారం. ఒక విధంగా ఇక్కడ రాశారు ఏంటంటే పరశురామ ద లార్డ్స్ వారియర్ ఇన్కార్నేషన్. సో ఇక్కడ మనము పరశురాముడు అవతారం గురించి తెలుసుకుంటాము. సో మొదలు పెడదామంటే మొదటి శ్లోకం నుంచి శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. శ్రీ బాదరాయణిరువాచ ఐలస్య చోర్వశీ గర్భాత్ షడాసన్నాత్మజా నృపా ఆయు శ్రుతాయు సత్యాయు రయోత విజయోజయ. సో శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ ఏం చెప్తున్నాడంటే, ఓ రాజా పరీక్షిత్, ఊర్వశి యొక్క గర్భం నుంచి 6 పుత్రుల యొక్క సంతానాన్ని పొందాడు పురూరవుడు. సో పురూరవుడికి ఊర్వశి నుంచి 6 మంది సంతానం కలిగారు పుత్రులు. వారి పేర్లు ఇక్కడ ఇచ్చారు: ఆయు, శ్రుతాయు, సత్యాయు, రాయు, విజయ, ఇంకా జయ. సో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాం నేను ఎక్కడైతే ముగించామో లాస్ట్ చాప్టర్ లో. సో నెక్స్ట్, శ్రుతాయోర్ వసుమాన్ పుత్రః సత్యయోశ్చ శ్రుతంజయః రయస్య సుతయేకశ్చ జయస్య తనయోమితః భీమస్తు విజయస్యాత కాంచనోహోత్రకస్తతః తస్య జహ్నుస్సుతో గంగాం గండూషీకృత్య యోపిబత్. సో విధంగా శ్రుతాయు యొక్క పుత్రుడి పేరు వచ్చేసి వసుమాన్, అలాగే సత్యాయు యొక్క పుత్రుడి పేరు వచ్చేసి శ్రుతంజయ.
ఇంకా రయ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి ఏక, జయ యొక్క పుత్రుడు వచ్చేసి అమిత, ఇంకా విజయ యొక్క పుత్రుడు వచ్చేసి భీమ, భీమ యొక్క పుత్రుడు వచ్చేసి కాంచన, కాంచన యొక్క పుత్రుడు వచ్చేసి హోత్రక, ఈ హోత్రక పుత్రుడు వచ్చేసి జాహ్ను. ఏ జాహ్ను ముని అయితే గంగాదేవిని మొత్తం కూడా తాగేశాడు. ఓకే, ఆ స్టోరీ వస్తుంది అనమాట. భగీరథుడు గంగను తీసుకొని వెళ్ళేటప్పుడు అది జాహ్నుముని తాగేస్తాడు గంగనది. నెక్స్ట్ 4వ శ్లోకం. జహ్నోస్తు పురుస్తస్యాత్ బలాకశ్చాత్మజో జగః తత కుశస్యాపి కుశాంభుస్తనయో వసుః కుశనాభశ్చ చత్వారో గాధిరాసీత్ కుశాంబుజః. జాహ్ను యొక్క పుత్రుడు వచ్చేసి పురు, ఈ పురు యొక్క పుత్రుడు వచ్చేసి బాలక, బాలక పుత్రుడు వచ్చేసి అజక, అజక పుత్రుడు వచ్చేసి కుశ, కుశకి 4 పుత్రులు, కుశుంబు, తనయ, వసు, కుశనాభ. ఈ కుశాంబు, కుశాంబు యొక్క పుత్రుడు వచ్చేసి గాది. ఇప్పుడు వచ్చిందనమాట. అంటే మనం ఈరోజు చర్చించుకునే స్టోరీ ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు గాది ఎవరు, ఆయన నుంచి ఇంకెవరు వస్తారు, నుంచి మెయిన్ స్టోరీ మొదలవుతుంది. 5-6 శ్లోకాలు. తస్య సత్యవతీం కన్యాం రుచికో యాచతాత్విజః వరం విసదృశం మత్వా గాధిర్భార్గవమబ్రవీత్ ఏకతః శ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసాం సహస్రం ధీయతాం శుల్కం కన్యాయ కుశికావయం. ఈ గాది అనే రాజుకి ఒక కన్య పుట్టింది, అంటే ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు వచ్చేసి సత్యవతి. ఆమెను ఎవరు పెళ్లి చేసుకున్నారంటే సత్యవతి, హూమె బ్రాహ్మణ సేజ్ నేమ్ రుచిక అనే ఒక బ్రాహ్మణుడు కోరుకోవడంతో ఆయన యొక్క భార్య అయింది ఈ సత్యవతి. సో బేసికలీ ఇప్పుడు ఏంటంటే ఇంకా రాజు గాది కాకపోతే అనుకున్నాడు, ఈ రుచిక ఎవరైతే ఉన్నారో నా కూతురికి సరైన బ్రాహ్మణుడు కాదు. రుచిక అడిగాడు కూతుర్ని, ఈ రాజు యొక్క కూతుర్ని, గాది యొక్క కూతుర్ని భార్యగా కావాలని. అప్పుడు గాది అనుకున్నాడు, ఇతను అంత యోగ్యుడు కాదు, నా కూతురికి భర్త అయ్యే యోగ్యత లేదు. అందుకే అతను బ్రాహ్మణుడికి ఏమనంటే, మై డియర్ సార్, నేను కుశవంశానికి చెందిన వాడిని, కాబట్టి మేము క్షత్రియులము, రాజవంశంలో పుట్టాము. మరి నా కూతుర్ని నువ్వు వివాహం చేసుకోవాలంటే నువ్వు నాకు నా కూతుర్ని వివాహం చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలి. కనీసం ఒక 1000 గుర్రాలని, అంటే చాలా తెల్లగా ఉండాలి గుర్రాలన్నీ, చంద్రుడి యొక్క కాంతి లాగా తెల్లగా ఉండేది గుర్రాలని. ఇంకా ఆ గుర్రాలకి ఏంటంటే ఒక్క చెవు నల్లగా ఉండాలి. అది ఎడందైనా సరే, కుడివైపున చెవు అయినా సరే, ఒక చెవు మాత్రం బ్లాక్ కలర్ ఉండాలి, నల్లగా ఉండాలి. సో అలాంటి 1000 గుర్రాలని తీసుకుంటారు, కావాలి కదా నా యొక్క కూతురు భార్యగా. సో బేసికల్ ఏంటంటే తాత్పర్యంలో చెప్తున్నారు, ఈ గాది యొక్క పుత్రుడే యాక్చువల్లీ విశ్వామిత్ర. ఎవరైతే బ్రాహ్మణ మరియు క్షత్రియుడు ఇద్దరు కంబైండ్ అనమాట. సో విశ్వామిత్ర ఈ విధంగా ముందు క్షత్రుడిగా ఉండే, తర్వాత తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ఇప్పుడు ఈ సత్యవతి ఇంకా రుచిక ముని వారి యొక్క వివాహం ద్వారా ఒక పుత్ర సంతానం కలుగుతారు. అతనికి క్షత్రుడి యొక్క స్పిరిట్, అంటే అటువంటి క్షత్రుడి యొక్క లక్షణం, గుణం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కింగ్ గాది అతను ఏంటంటే అసాధారణమైన ఒక కోరిక కోరాడు. అంటే
ఒకవేళ నిజంగా నీకు నా కూతురు కావాలంటే, పెళ్లి చేసుకోవాలనుకుంటే 1000 గుర్రాలు, అందులో ఆ 1000 గుర్రాలకి ఒక చెవు మాత్రం నల్లగా ఉండాలి. మామూలుగా బ్రాహ్మణుడు కాబట్టి ఆయన కాడ కష్టం అది. సో అప్పుడు అర్థం చేసుకున్నాడు రిచిక, అసలు ఈయన ఎందుకు నాకు ఇలాంటి షరతు పెట్టాడు, పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటి ఎదురు కట్నం ఇవ్వాలని ఎందుకు చెప్పాడు. ఇత్యుక్తస్తన్మతాం జ్ఞాత్వా గతః స వరుణాంతికం ఆనీయ దత్వా తానశ్వాన్ ఉపయేమే వరణాననాం. సో ఇప్పుడు ఆ రాజు ఇలాంటి షరతు పెట్టాడు కాబట్టి రిచిక ముని ఏం చేశాడంటే అర్థం చేసుకున్నాడు రాజు యొక్క మనస్సు. సో అందుకనే వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేసి ఆయన నుంచి ఇలాంటి 1000 గుర్రాలు ఏవైతే కావాలన్నాడో గాది రాజు అలాంటివి తీసుకొచ్చి ఆయన ఒక షరతు పూర్తి చేశాడు. ఆ 1000 గుర్రాలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి ఆ యొక్క గాది యొక్క కుమార్తె అయిన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా రిచిక మరియు సత్యవతి యొక్క వివాహం జరిగింది. ఓకే. స ఋషి ప్రార్థిత పత్న్యా శ్వశ్రవా చాపత్య కామ్యయా శ్రపయిత్వోభయైర్మంత్రైష్ శరుం స్నాతుం గతో ముని. తర్వాత ఈ రిచిక ముని యొక్క భార్య ఇంకా ఆమె తల్లి రిచిక మునిస్ వైఫ్ అండ్ మదర్ ఇన్ లా ఈచ్ డిజైరింగ్ ఎ సన్. అంటే రిచిక ముని యొక్క భార్యకి ఒక పుత్ర సంతానం కావాలి, అలాగే ఆమె తల్లికి కూడా పుత్ర సంతానం కావాలి. ఇప్పుడు ఏంటంటే ఈయనకు ఒక కూతురు పుట్టింది కదా మహారాజ్ గాదికి. సో ఇప్పుడు ఆ కూతురు రిచిక మునితో వివాహం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఆ రిచిక ముని భార్య అంటే సత్యవతి, ఆమెకు కూడా ఒక పుత్ర సంతానం ఆమెకు ఒక కోరిక ఉంది, అలాగే తన తల్లికి కూడా. సో ఇప్పుడు ఇద్దరికి ఈ కోరిక ఉందన్నమాట, ఇద్దరికి పుత్రుడు కావాలి. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కూడా రిచిక మునిని అడిగారు, మీరు దానికోసం ఏదైనా యజ్ఞం చేయండి, ఏదైనా చేయండి, తద్వారా మాకు పుత్ర సంతానం కలిగే విధంగా చేయండి. సో అప్పుడు రిచిక ముని ఏం చేశారంటే ఒక ఆబ్లేషన్ అంటే అది ఒకటి పదార్థం తయారు చేస్తారు, అది తీసుకుంటే సంతానం కలుగుతుంది అన్నమాట. సో అలా ఆయన ఒక ఆబ్లేషన్ని పదార్థాన్ని బ్రాహ్మణ మంత్రం ఇచ్చి తయారు చేశాడు. అది తన భార్య కోసం, అంటే తన భార్య అది తాగితే తీసుకుంటే బ్రాహ్మణ సంతానం కలుగుతాడు, అంటే బ్రాహ్మణ పుత్రుడు కలుగుతాడు. అలాగే ఆమె అంటే ఆయన యొక్క అత్తగారు అంటే ఈ సత్యవతి యొక్క తల్లి గాది యొక్క భార్య, ఆమె కోసం ఏం చేశాడంటే ఇంకొకటి తయారు చేశాడు, దానికి క్షత్రియ మంత్రం ఇచ్చాడు అనమాట. అంటే ఆ క్షత్రియుడు పుడతాడు దాని నుంచి, అది తీసుకున్న వారి నుంచి. సో తర్వాత ఈయన స్నానం చేయడానికి వెళ్ళాడు, 2 రెడీ చేసి పెట్టాడు, స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఇప్పుడు తావత్ సత్యవతి మాత్ర స్వచరుం యాచితా సతి శ్రేష్టం మత్వా తయా యాచన్ మాత్రే మాతురతత్ స్వయం. ఆ సమయంలో ఇప్పుడు ఆయన స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో సత్యవతి తల్లి ఏం చేసిందంటే, నా కూతురు రిచిక యొక్క భార్య అవునా, కాబట్టి తన భార్యకు తప్పకుండా మంచి సంతానం కోసం ఆయన తయారు చేసి ఉంటాడు ఆబ్లేషన్. అదే అంటే నాకు తయారు చేశాడు నాకు పుత్ర సంతానం కోసం, కానీ దానికన్నా నా కూతురు కోసం తయారు చేసిందే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే తన భార్య కోసం బాగా చేసుకుంటాడు కదా, మంచి పుత్రుడు, నాకన్నా మంచి పుత్రుడు కావాలని ఏదో తయారు చేసి ఉంటాడు కదా, అలా ఆలోచించింది అనమాట. అంటే ఎంత స్వార్థమో చూడండి, తల్లి అయినా కానీ తన కూతురు దగ్గరే ఇలా చేస్తుంది చూడండి. అంటే
కూతురు కన్నా కూడా తనకి మంచి సంతానం కలగాలి, అంత స్వార్థపరురాలు. సో బేసికల్లీ ఆ స్వార్థం ఉండడంతో ఆమె అలా అనుకుందనమాట. అనుకుని ఏం చేసిందంటే ఆమె తన కూతురుని అడిగిందంట, నీకోసం ఏదైతే తయారు చేశాడో అది నాకు ఇచ్చి. సరే అని సత్యవతి అది ఏదైతే తయారు చేస్తారో తీసుకోవాలి, గ్రహించాలో. సో సత్యవతి ఏం చేసిందంటే తన కోసం తయారు చేసింది తన తల్లికి ఇచ్చేసింది, తన తల్లి కోసం తయారు చేసింది ఆమె గ్రహించింది. సో ఇది సహజంగా భర్తకి భార్య పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది అత్తగారి పైన కన్నా. సో అలాగే తనకి ఏ పుత్రుడైతే కలుగుతాడో తప్పకుండా ఇప్పుడు తన అత్తగారికి పుట్టవలసిన పుత్రుడికి తనకు పుట్టవలసిన పుత్రుడికి కొంచెం తేడా ఉంటుంది. ఆయన బేసికల్ అయిన బ్రాహ్మణ సంతానం కోసం ఇక్కడ తన పుత్రుడిగా కోరుకున్నాడు కాబట్టి తన భార్య నుంచి అలా అరేంజ్ చేశాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు తల్లి కూతురులు. అలా ఎక్స్చేంజ్ చేసుకోవడం కారణంగా ఇప్పుడు కొంచెం తేడా అవుతుంది అనమాట. సో ఈ విధంగా సత్యవతి అలాగే ఆలోచించి ఇలా చేసింది. అతని పుత్రుడు అంటే నా కూతురికి పుట్టే పుత్రుడు నాకన్నా శ్రేష్టమైన వాడు అయి ఉంటాడు, ఆ శ్రేష్టమైన పుత్రుడు నాకే కలగాలి అని తన కూతురు నుంచి అడిగి మరి అలా ఎక్స్చేంజ్ చేయించుకుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ వలన ఏం జరుగుతుందంటే తద్విదిత్వా ముని ప్రాహ పత్నీం కష్టం అకారిషి ఘోరో దండధర పుత్రో భ్రాతాతే బ్రహ్మవిత్తమః. ఇప్పుడు రిచిక ముని స్నానం చేసి తిరిగి వచ్చాడు ఇంటికి. తిరిగి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఏం జరిగింది అని. అలా తెలుసుకొని తన భార్యకి అన్నాడు, ఓ సత్యవతి, నువ్వు పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు నీకు పుట్టబోయే ఆ పుత్రుడు భయంకరమైన క్షత్రియుడు అవుతాడు. ఎలాంటి క్షత్రియుడు అంటే అందరినీ హతమార్చే క్షత్రియుడు. ఇప్పుడు రిచిక ముని కదా, అప్పుడు ఆ మునికి పుట్టే పుత్రుడు అలా అవుతాడు. ఇంకా నీకు ఇప్పుడు పుడతాడే తమ్ముడు, అంటే నీ తల్లికి పుడతాడు కదా తమ్ముడు, అతనేమో ఆధ్యాత్మిక జ్ఞానంలో బాగా పండితుడై మంచి పండితుడై పుడతాడు, అలాంటి వ్యక్తి పుడతాడు. ఇలా జరిగిపోయింది అనమాట. అంటే బేసికల్లీ మామూలుగా బ్రాహ్మణుడు అంటే అతను అన్ని ఇంద్రియాలని నిగ్రహించుకొని మనస్సుని నిగ్రహించుకొని అన్ని వేద శాస్త్రాలు తెలిసి జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన పండితుడై ఉండి ఎంతో సహనం, ఓర్పు, క్షమాగుణం ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి లక్షణాలతో పుట్టే బ్రాహ్మణుడు ఇప్పుడు నీకు తమ్ముడుగా పుడతాడు. మళ్ళీ క్షత్రియుడి లక్షణాలు ఏంటంటే అలా వీరుడు ఉంటాడు, భయంకరంగా అంటే చాలా క్రోధంతో, కోపంతో, ఇంకా వీరత్వంతో అందరినీ హతమార్చే శక్తి, సామర్థ్యంతో, క్షత్రియ లక్షణాలతో పుట్టే వ్యక్తి ఉంటాడు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని దండించే ఆ సామర్థ్యంతో ఉంటారు క్షత్రియులు. సో ఆ క్షత్రియ లక్షణాలతో అతను పుడతాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసిన ఈ తప్పు కారణంగా, ఎక్స్చేంజ్ కారణంగా నీకు అలాంటి క్షత్రియుడు లాంటి సంతానం నీకు కలుగుతాడు, ఆమెకేమో బ్రాహ్మణుడి సంతానం కలుగుతాడు. సో ఈ విషయాలు అంటే బ్రాహ్మణ లక్షణాలు ఉన్న సంతానం కలుగుతారు, ఈ క్షత్రియ లక్షణాలు ఉన్న సంతానం కలుగుతారు. సో ఇవన్నీ భగవద్గీతలు కూడా చెప్పారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సత్యవతి ఇలా చేసిన కారణంగా ఇప్పుడు ఇలా జరిగిందనమాట. కానీ ఇది అతను కోరుకున్నది కాదు. నేను నా పుత్రుడు బ్రాహ్మణుడు కావాలని ఆయన కోరుకున్నాడు రిచికముని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే క్షత్రుడు అవుతాడు. సో ఎందుకంటే అలాంటి లక్షణాలతో పుడుతున్నాడు కాబట్టి క్షత్రుడు అవ్వాల్సింది, దాన్ని ఆయన క్షత్రుడిగా గుర్తింపు వస్తుంది. సో అంటే బేసికల్లీ ఒక బ్రాహ్మణుడికి పుట్టిన అతని బ్రాహ్మణుడి లక్షణం లేకపోతే క్షత్రియ లక్షణాలు అంటే అతను క్షత్రియుడిగానే పరిగణించబడతాడు. సో ముఖ్యంగా గుణ మరియు కర్మ, చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాజన అనేది గుణ మరియు కర్మల ద్వారా జరిగింది కనుక ఇప్పుడు ఇలా జరగబోతుందని ఆయన చెప్తాడు తన భార్యకి. ప్రసాదిత సత్యవత్య మైవం భూరితి భార్గవ అత తర్హి భవేత్ పౌత్రో
జమదగ్నిస్తతోభవత్. కాకపోతే సత్యవతి తన చేసిన తప్పును తెలుసుకొని రిచిక మునిని ప్రాధేయపడింది. ఎంతో శాంతిపూర్వకంగా అని అడిగిందనమాట. దయచేసి మీరు అన్నట్టుగా వీర భయంకర అతి భయంకరమైన క్షత్రుడు మాత్రం నాకు పుత్ర సంతానంగా వద్దు, మీరు ఏదో ఒకటి చేయండి అని ఆమె బతిమలాడుకుంది ఇంకా రిచిక మునిని. అప్పుడు రిచిక ముని అన్నాడు, సరే ఇప్పుడు ఆ క్షత్రియ లక్షణాలు గల వ్యక్తి నీకు పుత్రుడు రూపంలో కాదు కానీ నీ యొక్క పౌత్రుడు అంటే నీ యొక్క మనవడి రూపంలో వస్తాడు. సో నీ పుత్రుడి యొక్క పుత్రుడు అలా అవుతాడు, ఓకేనా? సో నీ పుత్రుడు కాడు కానీ నీ పుత్రుడు బ్రాహ్మణుడై పుడతాడు కానీ అది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను నీ మనవడికి. సో అలా చెప్పిన తర్వాత సత్యవతికి ఒక గొప్ప బ్రాహ్మణ సంతానమే కలుగుతుంది. ఆయన పేరే జమదగ్ని. సో బేసికలీ మీకు తెలిసి ఉంటుంది, జమదగ్నియే ఆయన పుత్రుడే పరశురాముడు. సో ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా చేంజెస్ అన్ని జరుగుతాయి. ఫైనల్గా పరశురాముడు ఇలా జమదగ్ని అనే ఒక బ్రాహ్మణుడి పుట్టినా కానీ ఎందుకు అలాంటి క్షత్రియ లక్షణాలు ఉన్నాయనే దానికి ఒక బ్యాక్డ్రాప్. అలాగే విశ్వామిత్రుడు కూడా అతను ఒక అంటే క్షత్రియ రాజు అయిన గాది పుట్టినా కానీ ఎందుకు అతను మళ్ళీ బ్రాహ్మణుడిగా మారగలిగాడు అనే దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రిచిక ముని చేసిన అబ్లేషన్ ద్వారా పుట్టాడు కాబట్టి అతనికి బ్రాహ్మణ లక్షణాలు ఉండేవి. అందుకనే అతని తర్వాత అతను క్షత్రియుడిగా పెరిగిన ఆ బ్రాహ్మణ లక్షణాలు లోపల ఉండేవి. తర్వాత మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ ఫైనల్ గా బ్రహ్మర్షి అయ్యాడు. బ్రాహ్మణుడు బ్రహ్మర్షి కాగలిగాడు. ఓకే, ఎనీవేస్ అది తర్వాత స్టోరీ. ఇప్పుడు బేసికలీ ఇప్పుడు పరశురాముడు స్టోరీ మనం చూస్తున్నాము. సో బేసికలీ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, సాచాభూత్ సుమహత్ పుణ్య కౌశికీ లోక పావని రేణో సుతాం రేణుకాం వై జమదగ్నిర్ ఉవాహయాం తస్యాం వై భార్గవరిషే సుతా వసుమద్ ఆదయః యవీయాన్ ఏతేషాం రామ ఇత్యభివిశ్రుతః. సత్యవతి తర్వాత ఒక కౌశికి నదిగా మారిపోయిందంట. కౌశికి నది వచ్చేసి సత్యవతి లేటర్ బికేమ్ ద సీక్రెట్ రివర్ కౌశికి టు ప్యూరిఫై ద ఎంటైర్ వరల్డ్. చూడండి, కౌశికి నదిగా మారిపోయింది సత్యవతి. అందుకనే విశ్వామిత్రుడు ఒక పేరు ఐ థింక్ కౌశిక్ అనుకుంటా, ఎందుకంటే తన అక్క పేరు కౌశికి నది. ఎనీవేస్ రామాయణంలో కూడా విషయం వస్తుంది. ఇంకా ఈ విధంగా ఇప్పుడు సత్యవతి ఒక పుత్రుడు వచ్చేసి జమదగ్ని, రైట్? ఈ జమదగ్ని ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే ఆయన వివాహం చేసుకుంటాడు రేణు యొక్క కూతురిని రేణుక. సో రేణుకను వివాహం చేసుకుంటాడు జమదగ్ని. సో జమదగ్ని ఇంకా రేణుక వారి ఇద్దరి యొక్క వివాహం నుంచి ఎంతోమంది పుత్రులు సంతానంగా పుడతారు. అందులో ఫస్ట్ వచ్చేసి వసుమాన్ పుడతాడు. దాని తర్వాత అందరికన్నా చిన్న కుమారుడు లాస్ట్ పుట్టిన పుత్రుడి పేరే రామ లేకపోతే పరశురామ. సో ఈ విధంగా 14వ శ్లోకం చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా బేసికలీ పరశురాముడి యొక్క జనన రహస్యం ఇది. ఓకే, యమాహుర్వాసుదేవాంశం హైహయానాం కులాంతకం త్రిసప్తకృత్వో యో మా ఇమాం చక్రే నిక్షత్రియాం మహీం. సో అందరూ ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళందరూ కూడా పరశురాముడిని ఇలా వాసుదేవుడి యొక్క అవతారం, వాసుదేవాంశం యమాహుర్ వాసుదేవాంశం, వాసుదేవుడి యొక్క అవతారంగా భావిస్తారు. ఎవరైతే కార్తవీర్య అనే క్షత్రుడి యొక్క వంశాన్ని నాశనం చేశాడో, సో ఈ విధంగా పరశురాముడు
కృతవో ఇమా త్రిసప్త అంటే 3 సప్త అంటే 3 into 7 21 సార్లు క్షత్రియుల్ని చంపేశాడు. ఎందుకు, ఎలా, ఏమిటి అనేది మనము నెక్స్ట్ చూస్తాము శ్లోకాల్లో. ఇది ఇంకా నెక్స్ట్ అధ్యాయం కూడా కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించిన స్టోరీ అంతా ఇక్కడ వివరంగా ఉంటుంది. ఎందుకు అలా ఇన్నిసార్లు క్షత్రియుల్ని చంపేశాడు, ఏం జరిగింది అసలు అనేది. సో బేసికలీ ఇక్కడ పరశురాముడి యొక్క అవతారం గురించి చెప్తున్నారు. సో పరశురాముడు ఆ వాసుదేవ్ అంటే కృష్ణుడు యొక్క విష్ణు యొక్క అవతారం అన్నమాట, రైట్. పరశురామ అవతారం. సో బేసికలీ భగవంతుడు భగవంతుడికి ఏం కులమతాలు ఉండవు, కానీ బేసికల్లీ ఏంటంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు భగవంతుడు కూడా ఏ వంశంలో ఎక్కడ జన్మిస్తాడో అవన్నీ కూడా బేసికలీ ఆయన సృష్టించిన ఈ ప్రకృతి నియమాలని చాలా మటుకు ఆయన కూడా పాటిస్తూ దాని ప్రకారంగానే ఆయన బేసికల్లీ అవతారం జన్మ తీసుకుంటారు, లీలలు చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక ఉదాహరణ. సో నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. దృప్తం క్షత్రం భువో భారం అబ్రహ్మణ్యం అనీనశత్ రజస్తమో వ్రతం మహన్ ఫల్గుణ్యపి కృతేంహసి. అసలు ఎందుకు అలా జరిగింది, పరశురాముడు ఎందుకు చంపవలసి వచ్చింది? బేసికల్లీ సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ కారణం ఏంటంటే, ఎప్పుడైతే రాజవంశం, రాజుల యొక్క వంశం బాగా గర్వం పొగరు పెరిగిపోయి రజో తమో గుణాల చేత ప్రభావితమై అధర్మం చేయడం మొదలుపెట్టిందో, ఏ ధర్మాన్ని రక్షించవలసిన క్షత్రియులే అధర్మానికి పాల్పడ్డారు. ఈ విధంగా ఇంకా బ్రాహ్మణుల ద్వారా నియమించబడ్డ నియమాలు, ఇలా ఎటువంటి రూల్స్ అంటే ఎటువంటి నియమాలని పాటించకుండా బ్రాహ్మణుల యొక్క ద్వారా చెప్పినవి, అంటే బ్రాహ్మణులు ఏవైతే చెప్తున్నారో వాళ్ళ మాట వినట్లేదు, బ్రాహ్మణులు సమ్మానించట్లేదు, బ్రాహ్మణులు లెక్క చేయట్లేదు, అలా బ్రాహ్మణులు వైపే అత్యాచారం చేయడం. అలాంటి సమయంలో పరశురాముడు ఆ రాజవంశాన్ని చంపేశాడు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చేసింది అంత భయంకరమైన పాపం కాకపోవచ్చు, కానీ ఆయన ఇలాంటి రాజులు ఎవరైతే ధర్మాన్ని పాటించట్లేదో, సరిగ్గా పొగరు గర్వంతో వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ చంపేసి భూమి పైన భారాన్ని తగ్గించేస్తారు. సో బేసికలీ ఇప్పుడు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, అదేంటి మరి అంతగా పెద్ద తప్పుగానప్పుడు అంతమంది క్షత్రువులు ఎందుకు చంపేశారు, ఒక క్షత్రువులు తప్పు చేసి ఉంటే మిగతా క్షత్రువులు ఎందుకు చంపేశారు, అలా చాలా మంది అడుగుతారు ప్రశ్నలు. ఇక్కడ బేసికలీ ఏంటంటే భగవంతుడు చూశాడు, ఈ క్షత్రియులు ఎవరైతే అధర్మం వైపు వెళ్ళిపోయారు, ధర్మాన్ని పాటించట్లేదు, గర్వం అహంకారం పొగరు కారణంగా, సో అందుకనే అలాంటి క్షత్రియులందరికీ బేసికలీ వారి భారాన్ని తగ్గించడానికి వాళ్ళు చంపేశారు పరశురాముడు. ఇలా ఒక తప్పు జరిగింది వాళ్ళ నుంచి, ఆ తప్పు ద్వారా మిగతా అందరినీ కూడా చంపేశారు. ఎందుకంటే ప్రిన్సిపల్లీ ఆ క్షత్రులు అలా దిగజారిపోయినప్పుడు క్షత్రియుల వాళ్ళ యొక్క కర్తవ్యం నుంచి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అలా చేశారనమాట. ఎందుకంటే బేసికలీ క్షత్రియులే పరిపాలించాల్సింది, బ్రాహ్మణుల్ని రక్షించాల్సింది, కానీ వాళ్ళే బ్రాహ్మణుల్ని రక్షించకుండా చంపేస్తే మరి ఇంకా అలాంటప్పుడు అలాంటి క్షత్రియులకి దండను విధించాల్సి వస్తుంది. సో అందుకనే భగవంతుడు పరశురాముడు అవతారంలో వచ్చి దండను విధించారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అలాంటి రాజులు ఎవరు లేరు చెప్పాలంటే. కాకపోతే ఈ రాజుల ప్లేస్ లో ఇంకా వైశ్య శూద్రులు అటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కలియుగంలో అందరూ శూద్రులే పుడతారు, అందరూ శూద్రులే పరిపాలిస్తారంట గవర్నమెంట్ సర్కార్లో కూడా. కాబట్టి ఇంకా అప్పటికన్నా కూడా పరశురాముడు ఉన్న సమయం కన్నా కూడా ఇప్పుడు ఇంకా దిగజారిపోయారు యాక్చువల్లీ ఎవరైతే పరిపాలిస్తున్నారో పరిపాలించే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కనీసం క్షత్రియులు కూడా కాదు, క్షత్రియుల కన్నా కూడా ఇంకా దిగజారిపోయిన వ్యక్తులు అనమాట. సో ఇప్పటి వరకైతే బ్రాహ్మణులు లేకపోతే కృష్ణ భక్తుల ద్వారా వారి నిర్దేశానుసారంగా పరిపాలన జరగదో అప్పటి వరకు
ప్రజలు అసలైన ఆనందం, శాంతి, సుఖం ఏవి దొరకవు వాళ్ళకి. సో బేసికలీ రాజుల యొక్క పరిపాలన బ్రాహ్మణుల యొక్క ఆజ్ఞ, వైష్ణవుల యొక్క ఆజ్ఞ ఆదేశానుసారంగా, వాళ్ళ యొక్క నిర్దేశానుసారంగా జరగాలి. సో అలా కాకుండా వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళని కూడా చంపేసి పరిపాలన చేయాలనుకుంటే అది సరైన పరిపాలన కాదు. దాంతో ఎవరు ఆనందంగా ఉండలేరు, ఎవరు సుఖంగా ఉండలేరు, అందరికీ కష్టమే కలుగుతుంది. సో అందుకనే ఇది సరిచేయడానికి పరశురాముడు 21 సార్లు క్షత్రియుల్ని చంపాల్సి వచ్చింది. ఇంకా కలియుగంలో అయితే ఇప్పుడు పరిపాలించే వాళ్ళందరూ వాళ్ళు శత్రువులు ఎలాగో కాదు, వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళే దొంగలు. అంటే వాళ్ళే దోచుకుంటారు అన్నమాట రకరకాల పేర్లతో. రకరకాల పేర్లతో సో ప్రజల్ని దోచుకుంటారు అని భాగవతంలో 12వ స్కందంలో ఇచ్చారని రాస్తున్నారు. ఇక్కడ కలియుగంలో లక్షణాలు, సమాజంలో ప్రజల్లో ఉండే లక్షణాలు, ఈ యొక్క లోకంలో ఉండే లక్షణాలు అన్ని కూడా మనకి వర్ణించబడతాయి 12వ స్కందంలో. అప్పుడు చూస్తాం ఇంకా డీటెయిల్గా. సో బేసికలీ ఇక్కడ అదే చెప్పారనమాట, ఈ కలియుగంలో ఇంకా దిగజారిపోతాయి అన్ని, సమాజంలో అన్ని కూడా, అందరూ కూడా చాలా దిగజారిపోయి ఉంటారు, ఎవరు ధర్మాన్ని అనుసరించరు. అందుకనే చాలా కష్టం మళ్ళీ అలాంటి మంచి పరిపాలన తీసుకురావడం అనేది చాలా కష్టం కలియుగంలో. కాబట్టి మనం భగవద్ధామం తిరిగి వెళ్ళాలంటే మనం చేయవలసింది ఏంటంటే భక్తి, హరే కృష్ణ మంత్రం జపం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే నామరూపంలోనే కలియుగంలో కాలి నామరూపే కృష్ణ అవతారం. కలియుగంలో నామరూపంలో కృష్ణుడు అవతరించాడు. సో మనము ఆ నామ యొక్క జపం చేస్తేనే, అలా చేయడం ద్వారా అందరూ కృష్ణ భావనామృతం అయిపోతేనే సమాజం బాగుపడుతుంది, సమాజంలో సుఖం, శాంతి, సమృద్ధి అన్నీ ఉంటాయి. అలాగే అందరూ కూడా భౌతిక బంధనాల నుంచి కూడా ముక్తి పొంది భగవద్ధామాన్ని తిరిగి వెళ్తారు. సో అన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే హరినామం ద్వారా జరిగిపోతాయి. అదొక్కటే మార్గం ఇంకా కలియుగంలో, అదొక్కటే ఆశ అన్నమాట. నెక్స్ట్ ఇలా ఎప్పుడైతే శుకదేవ్ గోస్వామి చెప్పారో ఇలా 21 సార్లు శత్రువుల్ని చంపేశాడు పరశురాముడు అని, వాళ్ళు ఎప్పుడైతే ధర్మాన్ని ఉల్లంఘించి పొగరుతో జీవించడం మొదలుపెట్టారు, వాళ్ళు చేసిన ఒక తప్పు కారణంగా అని అలా భూమికి భారాన్ని తగ్గించారు అని చెబితే, అప్పుడు మరి న్యాచురల్గా ఇంట్రెస్ట్ పరీక్షిత్ మహారాజు కలిగింది. అసలు ఎందుకు అలా జరిగింది, ఏం జరిగిందని పరశురాముడు అలా 21 సార్లు చంపవలసి వచ్చింది అనే విషయాలు అడుగుతారన్నమాట ఇప్పుడు శుకదేవ్ గోస్వామి. అందుకనే శుకదేవ్ గోస్వామి ఇంకా డీటెయిల్గా స్టోరీ చెప్పడం మొదలు పెడతారు. శ్రీరాజోవాచ కిం తదంహో భగవతో రాజన్యైరజితాత్మభిః కృతం యేన కులం నష్టం క్షత్రియానామభీక్షణశః. అప్పుడు పరీక్షితుడు అడిగాడు ఇలా శుకదేవ్ గోస్వామికి, ఏం అపరాధం చేశారు క్షత్రియులు, ఏం తప్పు చేశారు అంటే వాళ్ళు ఇలా వాళ్ళ ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేకపోయారు, తద్వారా వాళ్ళు పరశురాముడి పట్ల, భగవంతుడి అవతారం పట్ల ఏం తప్పు చేశారు, ఏం అపరాధం చేశారు, దేని కారణంగా అలా పరశురాముడు భగవంతుడి యొక్క అవతారం అయ్యి ఉండి క్షత్రియ వంశాన్ని అలా మళ్ళీ మళ్ళీ చంపవలసి వచ్చింది, హతమార్చాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది డీటెయిల్గా నాకు కావాలని అడుగుతున్నారు. సరే మరి శుకదేవ్ గోస్వామి ఇప్పుడు ఫుల్ స్టోరీ, అసలు ఏం జరిగింది, ఎందుకు క్షత్రియులను అలా చంపవలసి వచ్చింది పరశురాముడు అనే విషయాలు చెప్తారు. సో నెక్స్ట్ 3 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, 17, 18, 19. శ్రీ బాదరాయణిరువాచ హైహయానాం అధిపతిర్ అర్జునః క్షత్రియ ఋషభః దత్తం నారాయణాం శాంశం ఆరాధ్యా పరికర్మభిః బాహుం దశశతం లేభే దుర్దర్శత్వం అరాతిషు అవ్యాహతేంద్రియౌజౌ శ్రీ తేజో వీర్య యశో బలం
योगेश्वरत्वम् ऐश्वर्यम् गुणायत्राणि मादयः चचाराव्याहत गतिर्लोकेषु पवनो यथा. సో శుభదేవ్ గోస్వామి ఇప్పుడు చెబుతున్నారు, ఓ క్షత్రియుల్లో శ్రేష్టమైన వాడ, సారీ ఒక క్షత్రియుల్లో శ్రేష్టమైన ఒక క్షత్రియుడి పేరు వచ్చేసి కార్తవీర్య అర్జున. కార్తవీర్య అర్జున వచ్చేసి ఏమని, ఆయన హైహయలకు రాజు. ఆయనకి 1000 చేతులు ఉన్నాయంట. అది ఎలా లభించిందంటే దత్తాత్రేయుడైన భగవంతుడి నారాయణుడి యొక్క అవతారాన్ని పూజించుకోవడం కారణంగా ఆ కార్తవీర్య అర్జునికి 1000 చేతులు లభించాయంట. ఇంకా అతన్ని ఎవ్వరూ కూడా ఓడించలేరు. అసలు ఆయన్ని ఓడించే శక్తి ఎవరికి లేదంట. అంతేకాకుండా ఆ విధంగా అతను అంత పరాక్రమశాలి అయిపోయాడు. అలాగే దాంతో పాటు 1000 చేతులతో పాటు అతనికి ఎప్పుడు కూడా ఇంద్రియాల యొక్క శక్తి, సౌందర్యము, ఇంకా ఖ్యాతి, సామర్థ్యము, శక్తి, యశము, ఇంకా ఆయనకున్న అన్ని రకాల సిద్ధులు, అవన్నీ కూడా యోగ సిద్ధులు అన్ని కూడా, అంటే అనిమ, లగిమ, అన్ని అష్టసిద్ధులు అన్ని కూడా ఫుల్గా ఉన్నాయంట. అవి ఎప్పుడు కూడా తగ్గవంట. సో ఇవన్నీ కూడా ఆయనకు లభించాయి అనమాట. శక్తి, సామర్థ్యం, యోగ సిద్ధులు, 1000 చేతులే కాదు, ఇవన్నీ కూడా అతనికి వరంగా లభించాయి. కాబట్టి అతను ఎవరు ఓడించలేరు. ఆయన అందరికన్నా శక్తివంతమైన పరాక్రమశాలిగా మారారు అన్నమాట. ఇలా ఎంతో ఐశ్వర్యం పెరిగిపోయినకి, అలా ఐశ్వర్యం పెరిగిపోయి ఇంకా ఎదురు అంటే ఆయనకు ఎదురు ఎవరు నిలబడలేరు. ఇంకా ఏ శక్తి అంటే ఏ శత్రువు అతని ముందు నిల్చొని ఉండలేడు అన్నమాట. సో అందుకనే ఇప్పుడు అలా ఏ శత్రువు కూడా ఎదిరించే వాడు లేక, ఇప్పుడు ఎలాగైతే గాలి వీస్తూ ఉంటుందో అలా అతని పృథ్వీ పైన భ్రమిస్తూ ఉన్నాడంట. సో ఈ విధంగా ఇప్పుడు అతనికి ఎవరు ఎదురు లేరన్నమాట. మొత్తం పృథ్వీ పైన అందరికన్నా శక్తిశాలి రాజు ఆయనే, కార్తవీర్య అర్జున. స్త్రీరత్నైరావృత క్రీడన్ రేవాంభసి మదోత్కతః వైజన్యంతిం షజం బిభ్రత్ రురోధ సరితం భుజైః. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాస్ట్ టైం జరుగుతుంది చూడండి. ఒకసారి ఆయన నర్మదా యొక్క నదిలో ఆయన ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ టైంలో బాగా గర్వంతో పొగరుతూ ఉన్నాడు కార్తవీర్య అర్జున. అందరు స్త్రీలతో కలిసి అక్కడ జలక్రీడలు చేస్తున్నారు అనుకోండి నర్మదా నదిలో. అప్పుడు ఆ విధంగా అతను ఎంతో ఆనందంతో ఇప్పుడు విజయంతో సాధించి అక్కడ అలా భోగిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 1000 చేతులు ఉన్నాయి కదా, ఆ చేతులతో ఆ నర్మదా నది యొక్క ప్రవాహాన్ని నిలిపివేశాడంట అతని యొక్క సామర్థ్యంతో, అతని యొక్క చేతులతో. అప్పుడు ఏం జరిగిందంటే విప్లావితం స్వశిబిరం ప్రతిశ్రోతః సరిజ్జలైః నామృష్యత్తస్య తద్వీర్యం వీరమాని దశాననః. దశానన్ రావణ్ అంటే ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ నీటిని, నర్మదా నది యొక్క జలాల్ని ఆయన చేతితో దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేశారంట. ఏ వైపులో ప్రవహిస్తుందో నదిని దాన్ని ఆ వైపులో ప్రవహించకుండా తన చేతులతో అడ్డుకొని దాన్ని రివర్స్ గా ఫ్లో చేసే విధంగా చేశారంట. అది ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో ఫ్లో అవుతూ అక్కడ రావణుడి యొక్క శిబిరం ఉందంట. అక్కడ రావణాసురుడు, దశాననుడైన రావణాసురుడు అక్కడ నర్మదా నది ఒడ్డున మహిష్మతి యొక్క నగరం దగ్గర ఆయన తన శిబిరం చేసుకొని ఆయన శిబిరం ఉంది అక్కడ. సో ఈ జలాలో నర్మదా నది యొక్క జలాలని ఈ యొక్క కార్తవీర్య అర్జునుడు ఏం చేశారంటే డైరెక్షన్ చేంజ్ చేసేసి రివర్స్ చేసేసి ఆ జలాలు వెళ్ళేసి ఆ రావణుడి యొక్క శిబిరాన్ని మొత్తం జలాలంతా కూడా ముంచేశాయి అనమాట, మునిగిపోయింది. రావణుడి యొక్క శిబిరం ఈ నర్మదా నది యొక్క జలాలను మునిగిపోయింది. సో అది చూసుకొని తట్టుకోలేకపోయాడు రావణాసురుడు.
అతను చాలా గర్వం, నేను చాలా గొప్ప వీరుణ్ణి అని. ఇది తట్టుకోలేక అతను వెంటనే చూశాడనమాట. ఎవరు అతను, ఇది పనిచేసింది ఎవరు అనేసి కార్తవీర్యార్జునుడి యొక్క శక్తిని అతను సహించలేకపోయాడు. ఇంత శక్తితో అతను మొత్తం జలాల్ని నా శిబిరం వైపు పంపించేసిన శిబిరం అంతా మునిగిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ రావణాసురుడు కూడా దిగ్విజయ్ అవ్వాలనేసి అన్ని దిక్కుల విజయం సాధించాలని ఆయన టూర్ మీద ఉన్నాడు. అలా అన్ని వైపులా అందరి పైన విజయం సాధించాలని తిరుగుతూ తిరుగుతూ ఈ నర్మదా నది పైన శిబిరం చేసుకొని వచ్చాడు ఇక్కడికి రావణాసురుడికి. ఆ టూరింగ్ లో ఉన్నాడు, దిగ్విజయ్ అవ్వాల్సిన టూరింగ్ లో. ఇప్పుడు అతని శిబిరాన్ని ముంచేశారు, నీళ్ళల్లో మునిగిపోయింది. ఇప్పుడు ఎవరు, ఎందుకు అంటే కార్తవీర్యార్జున యొక్క కారణంగా. సో వెంటనే ఇంకా రావణాసురుడు కోపం వచ్చేసింది. ఇప్పుడు రావణాసురుడు వీళ్ళు ఏం చేస్తారంటే, గృహీతో లీలయా స్త్రీణాం సమక్షం కృత కిల్బిషః మహిష్మత్యాం సన్నిరుధో ముక్తో ఏన కపిర్యత. ఎప్పుడైతే ఇంకా రావణుడు వచ్చి కార్తవీర్యార్జునుడిని అవమానించడానికి ప్రయత్నించాడో అప్పుడు ఆ విధంగా అందరు స్త్రీలు సమక్షంలో కార్తవీర్యార్జునుడిని అపమానించాడు, అనరాని మాటలు అనేశాడు. సో ఇప్పుడు కార్తవీర్యార్జునుడు అప్పుడు ఆ రావణాసురుణ్ణి ఏం చేశాడంట, వెంటనే అతను చాలా ఈజీగా అరెస్ట్ చేసేసాడు, బందీ చేసేసాడు. రావణాసురుని బందీ చేసేసి అతను తన యొక్క నగరమైన మహిష్మతి నగరంలో బందీ చేసి, ఎలాగైతే ఒక కోతిని పట్టుకొని బందీ చేసేస్తారు కదా, కోతిని ఆడించే వాళ్ళు అంటారు కదా, ఎలాగైతే కోతిని పట్టుకొని బందీ చేసేస్తారో అలా అంత ఈజీగా రావణాసురుణ్ణి పట్టుకొని బందీ చేసేస్తారంట తన యొక్క నగరంలో. బందీ చేసిన తర్వాత సర్లే పోనీ అని వదిలేస్తారు కదా కోతిని, అలా నిర్లక్ష్యంగా వదిలేస్తారంట, సరిపో పారిపోవాలన్నట్టుగా. సో రావణాసురుడికి అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు అన్నమాట కార్తవీర్యార్జున. సో మీరు అర్థం చేసుకోవచ్చు కార్తవీర్యార్జున ఎంత శక్తివంతుడు. రావణాసురుడు అసలు ఏం చేయలేకపోయాడు, రావణాసురుడిని కోతిలాగా బంధించి వదిలేశాడంట. అంత శక్తిశాలి కార్తవీర్యార్జునుడు. సో ఒకసారి ఏం జరిగిందంటే, స ఏకదా తు మృగయాం విచరన్ విజనే వనే యదృచ్ఛయాశ్రమాపదం జమదగ్నేరుపావిశత్. సో ఒకసారి అలా వనంలో అడవిల్లో వేటకు వెళ్ళాడు. తన యొక్క సైన్యంతో అలా వేటాడుతూ అక్కడ దారిలో సడన్లీ ఆయన జమదగ్ని యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చేసాడు. జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. సో బేసికలీ జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాలని ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళలేదు. అతను బేసికలీ అతని శక్తి అంతా పెరిగిపోయి ఇంత శక్తితో, గర్వంతో, అహంకారంతో అలా వేటకు వెళ్ళిన సమయంలో దారిలో అనుకోకుండా అక్కడ చేరుకున్నారు. అక్కడ ఏదో అపరాధం చేశాడు. ఆ అపరాధం కారణంగానే ఇప్పుడు పరశురాముడు ఈ యొక్క కార్తవీర్యార్జునుడిని చంపేస్తాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. తస్మై స నరదేవాయ మునిరర్హణం మహా ఆహర సైన్యామాత్యవాహాయ విష్మత్యా తపోధనః. సో జమదగ్ని ఋషి, అవునా, జమదగ్ని ముని, ఆయన మహా గొప్ప తపస్సు చేస్తూ ఉంటాడు అడవుల్లో. సో ఆ విధంగా అక్కడ అడవిలో ఆయన ఆశ్రమంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలా రాజు సడన్ గా వచ్చేసాడు. ఈయన కార్తవీర్యార్జున వచ్చినప్పుడు ఆయనకి ఎంతో చక్కగా ఆయన యొక్క సైనికులతో సహా అందరికీ మంచి అతిథి సత్కారాలు చేశారు, మంచి స్వాగతం పలికారు. ఆయన యొక్క మంత్రులు, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ మంచి అతిథి సత్కారం చేసిన తర్వాత ఆయన దగ్గర ఒక కామధేను ఆవు ఉందన్నమాట. జమదగ్ని దగ్గర కామధేను ఆవు ఉంది. ఆ ఆవు కామధేను అంటే ఏంటంటే ఏం కావాలంటే అది ఆహారం సప్లై చేస్తుంది అనమాట. సో కాబట్టి వాళ్ళకి ఎంత ఆహారం కావాలో ఏం కావాలో ఆ కామధేను ఆవు ఇచ్చేసింది. వాళ్ళందరికీ కూడా జమదగ్ని ఎంతో మంచి అతిథి సత్కారం చేస్తూ మంచి భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశారనమాట. మంచి రుచికరమైన వంటకాలన్నీ కూడా ఈ కామధేను ఆవు యొక్క
కృపతో అందరికీ కూడా ఆయన సమకూర్చగలిగారు. సో బేసికలీ ఇక్కడ నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. సో చెప్పాను కదా, ఈ యొక్క సమూహం 9th క్యాంటోలో అన్ని రకరకాల అనర్థాల వల్ల రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కాదండి కొట్టుకోవడం, పెద్ద పెద్ద వాళ్ళు, రాజులు, ఋషులు, మునులు, దేవతలు, వీళ్ళందరూ కూడా ఎలా వాళ్ళ అనర్థాల వల్ల ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద్మాశ్చర్యాల ద్వారా ఇప్పుడు కొట్టుకుంటారు, గొడవలు పడతారు, చంపుకుంటారు, రకరకాల పాపాలు, అధర్మ కార్యాలు చేస్తారు, దిగజారిపోతారు వారి యొక్క స్థాయి నుంచి అనే విషయాలు మనం ఈ 9వ స్కందంలో బాగా చూస్తాం. అందుకని ఇవన్నీ అనర్థాలను మనము అధిగమించాలి. అధిగమిస్తేనే మనం కృష్ణుని బాగా అర్థం చేసుకోగలం, కృష్ణ భక్తిని అర్థం చేసుకోగలం, కృష్ణుడి లీలలను అర్థం చేసుకోగలం, కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలం. సో అందుకనే యాక్చువల్లీ మీరు చూస్తారు, మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేది అందుకే 10th క్యాంటో, 10వ స్కందం. 10వ స్కందం అంటే యాక్చువల్లీ కృష్ణుడి యొక్క లీలలు. సో దానికి ముందు 9వ స్కందంలో మిగతా లీలలు అన్నీ ఉన్నాయి, రామచంద్రుడితో లీలలతో సహా మిగతా అవతారాలు ఉన్నాయి. కాకపోతే ఇందులో చాలా ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం. సో బేసికలీ ఇప్పుడు కామధేను అంటే నీకు ఏది ఇచ్చ ఉంటే అది నీకు సప్లై చేస్తున్నావు. సో అలాంటి సురభి రభిఫాల యంత్రం, సురభి ఆవుని కామధేను అని కూడా అంటారు. గోలోకంలో ఇలాంటివి చాలా ఉంటాయి, సురభి ఆవులు. గోలోక మైదానంలో సురభి రభిఫాల యంత్రం, కృష్ణుడు ఇలాంటి ఆవుల్నే అక్కడ పాలన చేస్తూ ఉంటాడు, పాలిస్తూ ఉంటాడు. అవునా, అక్కడ ఆవులన్నీ సురభి ఆవులు ఉంటాయి. అలాంటి ఒక ఆవు ఈ కామధేను ఆవు. ఇక్కడ జమదాగ్ని యొక్క ఆశ్రమంలో ఉంది కాబట్టి జమదాగ్నికి కావాల్సినవన్నీ కూడా కామధేను ఆవు ఇచ్చేస్తుంది అనమాట. బేసికల్ ఏంటంటే జమదాగ్ని అనే ఋషి ముని ఎన్నో యజ్ఞాలు చేయాల్సి వస్తుంది, చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన యొక్క భగవంతుడి ఆరాధనకి, యజ్ఞాలకి, పూజలకి అన్నిటికీ కూడా కావాల్సిన పదార్థాలను కూడా నెయ్యి అలాంటివన్నీ ఇంకా రథము, ఇంకా గుర్రాలు, ఏనుగులు, రకరకాల పశువులు కూడా వచ్చేసాయి అన్ని ఆయనతో పాటు. ఆయన చాలా రాజు అంటే ఆయన ఒక్కడు కాదు, ఆయనతో పాటు వచ్చిన చాలా మంది వాళ్ళని తీసుకొచ్చిన పశువులు అందరూ వచ్చారు. సో ఈ విధంగా ఇంతమంది వచ్చినా కానీ జమదగ్ని వాళ్ళందరినీ ఎంతో చక్కగా అతిథి సత్కారం చేసి వాళ్ళందరికీ సంతృప్తికరంగా అంత భోజనం అంతా కూడా శుద్ధమైన నెయ్యిలో వండి వాళ్ళకి తినిపించాడు. ఎంత ఆశ్చర్యపోయాడంటే రాజు, ఈ యొక్క కార్తవీర్య అర్జున, అసలు ఏందిది ఈ ఆశ్రమంలో, ఇక్కడ అడవిలో ఉంటున్న ఈ జమదాగ్ని ఒక్క ఆవు ఉందంటే ఆయన దగ్గర. ఆ ఆవు నుంచి ఎంత చక్కటి ఆహారాన్ని మా అందరికి అందించాడు అంటే, ఇంత స్పెషల్ ఆవు తన దగ్గర ఉంది. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది సమస్య. ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఎప్పుడైతే అతను చూశాడో జమదగ్ని రాజు, జమదగ్ని దగ్గర ఈ ఆవుని చూశాడు, కామధేను ఆవుని. రాజు ఇలా చూసి ఆశ్చర్యపోయి అనుకున్నాడు, ఇటువంటి అడవిలో ఉన్న ఒక బ్రాహ్మణుడి దగ్గర ఇంత విలువైన ఆవు ఉంది అంటే చూసి ఎన్వియస్, అసూయ మొదలైంది. చూసారా, ఇది ఒక అనర్థం అన్నమాట. అన్ని సమస్యలన్నీ అనర్థాల నుంచి వస్తాయి. అవి క్లియర్ గా మనకి 9వ స్కందంలో తెలుస్తాయి. మళ్ళీ ఆ అసూయ కారణంగా ఆల్రెడీ చాలా మదమెక్కిపోయి ఉన్నాడు, అహంకారంతో, పొగరుతో, నేనే శక్తిశాలి, నేనే గొప్ప రాజుని. ఇప్పుడు దాంతో ఇప్పుడు ఇంకొకరి దగ్గర, అతని కన్నా కూడా అతని దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఉంది. ఇది అసూయ అంటే బేసికల్లీ. అది ఇంకా ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే ముందే మనకు మదం ఎక్కుందో, మనమే గ్రేట్, మనమే గొప్ప అని ఫీల్ అయిపోతున్న సమయంలో మనకన్నా గొప్పది ఏదైనా మన దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఉందంటే దాంతో ఇంకా జెలస్, అసూయ ఫీల్ అవుతుంది అన్నమాట, ఫీలింగ్ వస్తుంది. అదేంటి, నేనే గొప్ప అనుకున్నాను, వీడి దగ్గర ఆ ఉందంటే వీడు నాకన్నా గొప్ప అయిపోతాడు, నా దగ్గర లేని వీడి దగ్గర అలా ఉంది. సో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇది చాలా డేంజరస్ అన్నమాట. భక్తుల్లో కూడా అలా జరుగుతుంది. అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ భగవంతుడు మనకు అన్ని ఇచ్చారు, అయినా కానీ ఏదో ఒక విషయంలో వేరే భక్తుడు శ్రేష్టంగా ఉన్నాడు అనుకోండి, అంటే తట్టుకోలేమన్నమాట. అదేంటి, నాకే అన్ని నేనే బెస్ట్ ఉండాలి, అన్నిట్లో నేనే బెస్ట్ ఉండాలి. ఒక్కొక్కసారి మనం పిల్లలు కూడా అలా చిన్నప్పటి నుంచి తప్పుడు నేర్పిస్తాం, నువ్వే బెస్ట్ ఉండాలి, అందరికన్నా నువ్వే బెస్ట్ ఉండాలి. అలాగా అందరికన్నా కాదు,
ఎప్పుడు కూడా ఇంకొకరితో పోల్చుకొని నేను వాడికన్నా బెటరు అని ఆనందపడడం అసలు సరైన పద్ధతి కాదు, అది సరైన శిక్షణ కాదు. మనము సరైన విలువల్ని నేర్చుకోవాలి, సరైన లక్షణాన్ని, సరైన గుణాల్ని, మంచి గుణాల్ని, మంచి ధర్మాన్ని, మంచి లక్షణాలని నేర్చుకోవాలి. అంతేగాని ఇంకొకరితో నేను బెటర్ అయితే నేను ఆనందపడాలి అని అది మంచి వాల్యూ కాదు, అది సిస్టమ్ కాదు. ఇక్కడ నేను చూసేవాడిని అన్నమాట. కొంతమంది పేరెంట్స్ అలా వాళ్ళ ఆనందం ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయనేది కాదు, వేరే పిల్లల కన్నా వాళ్ళకి ఎంత ఎక్కువ మార్కులు వచ్చాయని దాంతో ఆనందపడేవారు అనమాట. అలా అనమాట. అలా ఆలోచించకూడదు ఎప్పుడైనా సరే. ఆలోచించాల్సింది ఏంటంటే మనము బాగా ఉండడానికి, అంటే బాగా మంచి మనిషిగా ఉండడానికి కావాల్సిన లక్షణాలు, గుణాలని పెంపొందించుకోవాలి. సో ఇలా ఈ మెంటాలిటీ ఇలా ఇంకొకరితో కంపేర్ చేసుకొని చూసుకోవడం, దాని ద్వారా ఆనందాన్ని, దుఃఖాన్ని మెజర్ చేసుకోవడం అనేది కరెక్ట్ మెంటాలిటీ కాదనమాట. సో ఫైనల్గా రాజు దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ కామధేను ఆవు లేదు. అతను అనుకున్నాడు, ఈ అడవిలోనే జమదాని దగ్గర ఉంది, నా దగ్గర లేదు. ఇక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అనర్థ, అసూయ. సో ఈ విధంగా అసూయ పడ్డాడు జమదాగ్ని మీద కర్తవీర్యార్జున. సో ఇప్పుడు ఈ కారణంగానే అతను ఇప్పుడు జమదాగ్ని పట్ల ఒక అపరాధం చేస్తాడు. దాని కారణంగానే పరశురాముడు భగవంతుడి యొక్క అవతారం కార్తవీర్యార్జున్నే చంపేస్తాడు. సో ఇప్పుడు మీరు చూసారు ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఈ అవతారం పరశురాముడిది. కార్తవీర్యార్జున రావణాసురుడిని కోతిని బంధించినట్టు బంధించాడు రావణుడిని. అర్థం చేసుకోండి, అంత పవర్ఫుల్ క్షత్రియ కార్తవీర్యార్జున. అటువంటి కార్తవీర్యార్జునని పరశురాముడు చంపి పారేస్తాడు. ఎందుకు అంటే ఇప్పుడు గర్వం బాగా పెరిగిపోయిన, అహంకారం, గర్వం, పొగురు లిమిట్ క్రాస్ అయిపోయింది కార్తవీర్యార్జునుడు. సో చూడండి, విషయం ఏంటంటే, అంటే మనం ఐశ్వర్యం, శక్తి, సామర్థ్యం ఉండకూడదా? ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. మీకు అసాధారణమైన ధనము, సంపత్తి, సామర్థ్యము, సౌందర్యము, అన్ని ఐశ్వర్యాలు అన్ని షడైశ్వర్యాలు ఉండొచ్చు మీ దగ్గర చాలా. అయినా కానీ ఒకవేళ మీరు ఆ ఐశ్వర్యాల కారణంగా మీకు బాగా పొగురు, గర్వం పెరిగిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరించవచ్చు అని వ్యవహరించడం మొదలు పెట్టినప్పుడు మాత్రం భగవంతుడు మిమ్మల్ని వదలడు, తప్పకుండా మీకు దండం లభిస్తుంది, శిక్ష లభిస్తుంది. అదే ఈ యొక్క లీల నుంచి మనం నేర్చుకోవాల్సింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్తవీర్యార్జునుడి అతని దగ్గర అతను భగవంతుడిని ఆరాధించుకొని పొందాడు అంత శక్తి, ఐశ్వర్యం అంతా కూడా. కానీ దాన్ని ద్వారా అతను బాగా అహంకారం పెరిగిపోయింది, అతను బాగా పొగరు, గర్వం బాగా పెరిగిపోయింది. దాని కారణంగా అతను ఇప్పుడు అసూయ, మిగతా అన్ని కూడా అంతాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో అందుకనే అలా గర్వంతో, పొగరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే భగవంతుడు ఊరుకోడు, దండిస్తాడు. సో ఈ యొక్క చరిత్ర నుంచి, పరశురాముడి యొక్క లీల నుంచి నేర్చుకోవాల్సిందే మనం అది అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు గారు. సో ఈ విధంగా అందుకనే పరశురాముడు కార్తవీర్యార్జునుని ఇంకా అటువంటి స్వభావం గల క్షత్రియుల్ని 21 సార్లు చంపేశారంటే, ఈ యొక్క పృథ్వీ పైన 21 సార్లు దండయాత్ర చేసి ఎవరు అలాంటి క్షత్రియులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేయడం. సో ఆ స్టోరీ, అది ఆ సీన్ వస్తున్న తర్వాత ఎలా చేశాడు అనేది, ఇంకా ఏం జరిగింది మరి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, అసూయతో అసలు మొత్తం సమస్య స్టార్ట్ అయింది. సో మనం అసలు నేర్చుకోవాల్సింది ఏంటంటే మూల కారణం ఏంటి, సమస్యలకి, కొట్లాటలకి, గొడవలకి, ప్రాబ్లమ్స్కి మూల కారణం అనర్థాలే. సో అనర్థాలే అసలైన మూల కారణం. అందుకని అనర్థాలు లేకపోతే అన్ని సమస్యలు తొలగిపోతాయి, అన్ని టెన్షన్స్, అన్ని గొడవలు అన్ని తగ్గిపోతాయి. మీకు బీపీ, షుగర్ అన్ని కూడా, రోగాలు కూడా తగ్గిపోతాయి. సో అందుకనే ఈ అనర్థాలు తగ్గించుకుంటే మనకి ఎన్నో సమస్యలు వెళ్ళిపోతాయి భౌతిక జగత్తులో. అందుకే అలా అనర్థాలు మరీ పెరిగిపోయినప్పుడు భగవంతుడు దండిస్తాడు అన్నమాట సరిచేయడానికి. నెక్స్ట్ 25వ శ్లోకం. సవై రత్నం తు తద్దృష్ట్వా ఆత్మైశ్వర్యాతిశాయనం తన్నాద్రియతాగ్నిహోత్ర్యాం సాభిలాష సహైహయః.
ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడికి ముగిద్దామంటే ఈ శ్లోకం చూసుకొని చర్చించుకొని. సో కార్తవీర్య అర్జున ఇక్కడ అనుకున్నాడు, అరే జమదగ్ని నాకన్నా అంటే థాట్ దట్ మోర్ పవర్ఫుల్ అండ్ వెల్తీ దెన్ హిమ్సెల్ఫ్, అంటే నాకన్నా కూడా ఈ ఒక్క ఆవు కారణంగా నాకన్నా కూడా ఇతను శ్రేష్టమైన వాడు, ధనవంతుడైపోయాడు, శక్తివంతుడైపోయాడు. ఎందుకంటే కామధేను అంటే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తుంది కదా, నాదంటే అట్లాంటి కామధేను నా దగ్గర కూడా లేదు, ఎంత కావాలంటే అంత కావాల్సినంత ఇచ్చేంతది. కాబట్టి కామధేను ఒక్క ఆవు కారణంగా అతను నాకన్నా కూడా శక్తివంతుడు, నాకన్నా కూడా ధనవంతుడు అయిపోయాడు. కాబట్టి therefore he and his own men the Hayayas were not very much appreciated. సో జమదగ్ని వాళ్ళకి ఇంత మంచి అతిథి సత్కారం చేసినా గానీ అతను దాంతో సంతృప్తి చెందలేదు. అసలైతే రాజు వచ్చాడు, ఆయనకు అంత ఒక బ్రాహ్మణుడు అంత అతిథి సత్కారం చేసి అంత చూసుకుంటే అంత మంచిగా ఆనందపడాల్సింది పోయి అతను ఈర్ష్యపడ్డాడు. రైట్, ఇంకా చెప్పాలంటే అతను కామధేనునే తీసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు జమదగ్ని ఏంటంటే యజ్ఞాలు చేస్తాడు, అగ్నిహోత్ర యజ్ఞం, అటువంటి యజ్ఞాలన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. అవునా, అగ్నిహోత్రాయాం ఇక్కడ ఇచ్చారు శ్లోకంలో, అగ్నిహోత్రం వంటి యజ్ఞాలు చేసే జమదగ్నికి అవసరం ఆవు నుంచి వచ్చే పదార్థాలు. అందుకనే ఆయన దగ్గర ఉంది ఆవు. సో కానీ ఇప్పుడు ఈయన మాత్రం కార్తవీర్య అర్జున అనుకుంటున్నాడు, ఈ ఆవు కారణంగా నాకన్నా అతను శక్తివంతుడు గొప్పవాడు అయిపోయాడు, కాబట్టి నాకు ఈ ఆవు కావాలి. సహించలేడు అనమాట. సో మామూలుగా ఆవుల నుంచి యాక్చువల్లీ నెయ్యి వస్తుంది, ఆ నెయ్యి ద్వారానే యజ్ఞాలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి ఆవు జమదగ్ని దగ్గర ఉండడం అవసరం, ఆయనకు అది అవసరం, అది ఉండడమే సరి. కానీ ఈ విధంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆవు ఉండడం ద్వారా జమదగ్ని తన యజ్ఞాన్ని చేయగలుగుతున్నాడు, తన అవసరాలు తీరిపోతున్నాడు. అవునా, అందరి దగ్గర అలాంటి కామధేను ఆవు లేకపోవచ్చు, కానీ అయినా కానీ మనము సాధారణమైన మనుషులం, మనం కూడా అలా కనీసం ఒక సాధారణమైన ఆవునైనా ఉంచుకున్నా పర్వాలేదు, దాన్ని రక్షణ కలిగించినా పర్వాలేదు. ఆవు నుంచి పాలు వస్తాయి, ఆ పాలు నుంచి మనకు పెరుగు, నెయ్యి, వెన్నె, ఇంకా చాలా పదార్థాలు మనం చేసుకోవచ్చు. అవన్నీ మనం అగ్నిహోత్రం వంటి యజ్ఞాలకు కూడా పాడుకోవచ్చు. ఇది మాత్రం అందరికి సంభవం. అలాంటి కామధేను ఆవు మన దగ్గర లేకపోవచ్చు, కానీ మామూలు ఆవులనైనా మనం పెంచుకోవచ్చు, రక్షించుకోవచ్చు. తద్వారా మనకు కూడా ఈ పదార్థాలు అనేవి లభిస్తాయి. సో అందుకనే మనము భగవద్గీతలో చూస్తాము, కృష్ణుడు స్వయంగా గోవుని రక్షిస్తాడు. కృష్ణుడు లీలలో గోరక్షణ ఆయన స్వయంగా చేసి చూపిస్తాడు బృందావనంలో. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. గోరక్షణ చేయడం అనేది, గోవుని రక్షించడం అనేది ప్రభుపాల్ వారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రాస్తున్నారు. అందుకే దిస్ ఇస్ ఎసెన్షియల్ బికాజ్ ఇఫ్ ద కౌస్ ఆర్ కేర్డ్ ప్రాపర్లీ. ఆవుల్ని మంచిగా మనం సంరక్షిస్తే అప్పుడు అవి మంచి పాలు కూడా ఇస్తాయి. చాలా మంది అంటారు పాలు ఇవ్వట్లేదు అంటే, మామూలుగా కలియుగంలో తక్కువ ఇస్తాయి, కలియుగంలో అన్ని తక్కువైపోతాయి. కానీ అయినా ఒకవేళ ఆవుల్ని మనం సరిగ్గా చూసుకోకపోతే ఇంకా తక్కువ ఇస్తాయి. సో ఇక్కడ ప్రభుపాల్ వారు అంటారు, మేము అమెరికాలో చూసాము, మా యొక్క ఇస్కాన్ ఫార్మ్స్ లో ఆవుల్ని మంచిగా సంరక్షించాము, మంచి కేర్ తీసుకున్నాము. తద్వారా అవి వాటికి ఎప్పుడైతే అనిపిస్తుందో ఆవులకి ఇక్కడ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, అప్పుడు ఆనందంతో అవి ఇంకా ఎక్కువ పాలు కూడా ఇస్తాయి న్యాచురల్ గా. సో అప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, మాకు ఇప్పుడు అవసరం కన్నా కూడా ఎక్కువ పాలు మాకు ఆవులు ఇస్తున్నాయి మా ఫామ్ లో. అలా వేరే ఫార్మ్స్ లో ఆవుల్ని సరిగ్గా చూసుకోరు, అలాంటి ఆవులు సరిగ్గా పాలు కూడా ఇవ్వవు. ఎందుకంటే ఆవుకు తెలుసు, వీడు నేను ఆ పాలు ఇచ్చినన్ని రోజులే నన్ను బతికించుతాడు, నేను పాలు ఇవ్వడం మానేస్తే చంపేస్తాడు అది అనే విషయం ఆవులకు అర్థమైపోతుంది. అందుకనే ఆవులన్నీ కూడా అంతగా ఆనందంగా ఉండవు, కాబట్టి ఆ పాలు కూడా ఇవ్వవు. యాక్చువల్లీ ఆ ఫీలింగ్స్ కూడా యాక్చువల్లీ అందులో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట వాళ్ళు. సో అందుకనే కృషి గోరక్ష. సో గోరక్ష అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ప్రాధాన్యత గురించి అది ఎంత అవసరమో ఇక్కడ మన ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. ఎన్నో చోట్ల ఇలా దీని గురించి చెప్పారు. సో ప్రభుపాల్ ద్వారా అంటారు, కృష్ణుడి నుంచి చూసి నేర్చుకోవాలి మనం ఎలా గోరక్షణ చేయడం ద్వారా మనము కృషి గోరక్షణ ద్వారా ఎంత చక్కగా ఆనందంగా ఉండొచ్చు, ఎటువంటి మనకు
ఆహారం యొక్క కొరత లేకుండా మనం బతకొచ్చు. ఎందుకంటే అన్నాద్ భవంతి భూతాని, అవునా? ఇది కృషి. అలాగే గోరక్ష. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. సో ఎవరైతే వైశ్యులో వాళ్ళందరూ చేయవలసింది ఏంటంటే ఇలా కృషి అంటే వ్యవసాయం చేసుకోవాలి. అలాగే దాంతో పాటు గోరక్షణ కూడా చేయాలి. దాని తర్వాత వ్యాపారం చేసుకోవాలి వాటి ఆధారంగా. సో ఈ విధంగా అందరూ కూడా ఇలా ముఖ్యంగా కొంచెం ల్యాండ్ ఉంటే భూమి పైన వ్యవసాయం చేసుకోవచ్చు. అలా కొంచెం ఆవుల్ని పెట్టుకోవాలి అలా అన్నమాట. సో భగవద్గీతలో చెప్పారు. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కౌస్, ద మీట్ ఈటర్స్ విల్ ప్రొటెస్ట్, బట్ ఇన్ ఆన్సర్ టు సో కొంతమంది ఎవరైతే మాంసం తింటారో కసాయి కన వాళ్ళు అనొచ్చు, అరే ఆవుల్ని మాంసం కోసం ఉపయోగించుకోవచ్చు అని. కానీ అది తప్పు. మీకు నిజంగా మాంసమే తినాలనుకుంటే చాలా ఉన్నాయి. కుక్కలు, పందులు, మేకలు అలాంటివన్నీ ఉన్నాయి, వాటిని తినొచ్చు. కాకపోతే ఎప్పుడైనా సరే ఆవుల్ని మాత్రం చంపకూడదు మాంసం కోసం. ఇప్పుడు చాలా మంది ఆవు మాంసం తక్కువ రేటు ఉందనేసి, లేకపోతే ఆవు మాంసం చీప్ గా దొరికిపోతుంది అనేసి ఆవు మాంసం తినడానికి చాలా మంది ఆవు మాంసం తింటున్నారు. కానీ ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా హానికరం. అలా సమాజానికి కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందాలనుకుంటే అది చాలా హానికరం. సో అందుకని ఒకవేళ నిజంగా మాంసం తినకుండా బతకలేకపోతే వేరే పశువుల యొక్క మాంసం తినండి, కానీ ఆవుది మాత్రం ఎప్పుడు తినకూడదు. ఆవుని ఎప్పుడు దానికోసం మాంసం కోసం చంపకూడదు. ఆవుని ఎప్పుడు కూడా సంరక్షించాలి. సో ఇక్కడ ప్రభుపాల్ గారు రాస్తున్నారు. సో అందుకనే ఇక్కడ యాక్చువల్లీ ఇంకో చోట కూడా రాస్తారు ప్రభుపాల్ గారు ఇక్కడ రాసినట్టుగానే. సో బేసికలీ ఇక్కడ వైశ్యుల యొక్క కర్తవ్యం రాశారు. సో ఇలా చాలా మంది ఇప్పుడు సమాజంలో ఉన్నారు. ఇంకొక చోట కూడా రాస్తారు గృహస్థుల యొక్క కర్తవ్యం అని చెప్తారు. సో ఇలా ఆవుల్ని సంరక్షించడం, ఆవుల్ని పాలించడం, లేకపోతే ఆవుల సంరక్షణకు సహాయపడడం. సో అందరూ కూడా ఎంతో అంత మీరు ఆలోచించండి, ఏమైనా చేస్తున్నారా మీరు ఆవుల్ని సంరక్షించడం కోసం. ఇప్పుడు అరే ప్రభుజీ మేము సిటీలో ఉంటాము, ఇక్కడ సిటీలో ఆవులు ఎలా పెట్టుకుంటాం, అపార్ట్మెంట్లో ఉంటాము, ఇక్కడ పెట్టుకోవడానికి చోటు లేదు, ఆవుని ఉంచుకోవడానికి స్థలం లేదు, అవన్నీ చాలా కష్టం, మాకు అంత సమయం లేదు ఆవును చూసుకోవడానికి. సో కనీసం అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, సరే ఎక్కడైతే ఆవుల్ని సంరక్షిస్తున్నారో చాలా ఇస్కాన్ టెంపుల్స్లో ఆవులు గోశాలలు ఉన్నాయి. సో మీరు ఎక్కడైతే సరిగ్గా గోశాలలో ఆవుల్ని సంరక్షిస్తున్నారో అక్కడ అవసరం ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు, అక్కడ దాన్ని కాంట్రిబ్యూట్ చేయొచ్చు, గోరక్షణకి అక్కడ సహాయం చేయొచ్చు. ఆ విధంగా మీరు గోరక్షణలో పాల్గొనవచ్చు. సో ప్రభుపాల్ వారి ఇక్కడ రాశారు కదా, ఇస్కాన్ ఫార్మ్స్ లో ఆవులను సంరక్షిస్తారు సరిగ్గా. సో అక్కడ మీరు ఆ సంరక్షణకు సహాయం చేయొచ్చు. సో ఒకవేళ మీరు చేయాలి, నిజంగా గోరక్ష చేయాలి అనే ఆలోచన ఉంటే, సంకల్పం ఉంటే ఈజీగా చేయొచ్చు. చేయొద్దు అనుకుంటే మాత్రం చాలా కారణాలు మీరు చూపించవచ్చు. కాకపోతే గోరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుపాల్ గారు ఎన్నోసార్లు చెప్తారు, ఇక్కడ కూడా చెప్తాను. సో ఇంకా ఈ కార్తవీర్య అర్జున ఇప్పుడు మరి ఏం తప్పు చేస్తాడు, ఇప్పుడు ఈ కామధేను ఆవు కోసం ఎలాంటి అపరాధానికి గురవుతాడు, ఏం అపరాధం చేస్తాడు, తద్వారా పరశురాముడు ఎలా అతనికి దండన విధిస్తాడు అనే విషయాలు మనం రేపు చూద్దామంట, కంటిన్యూ చేద్దాం రేపు. సో ఈరోజు నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. అందరి దగ్గర చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత భక్త